మా కాలేజీ నెంబర్ వన్ అనిపించుకొని చేస్తూ ఆ రంగ ప్రజల మైండ్ సెట్ని వాళ్ళ వైపు లాక్కుంటూ ఫీజులు దోపిడీ చేస్తున్నారు చూడమ్మా, దాన్ని నేను ఖండిస్తున్నాను. మీకు ఎంబీబీఎస్లో మీకు ఏదైతే పిహెచ్డీ ఉందో దానికోసం ఈ మధ్యకాలంలో ఏమైందమ్మా, పేపర్ లీకేజ్ జరిగింది. దట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, దట్స్ హ్యాపెండ్ ఇన్ యూపీ అండ్ బీహార్, ఢిల్లీ. రైట్, ఎన్నికల టైంలో భారతదేశం మొత్తం రిగ్గింగ్లు చేయడం ఎంత సులువో ఈ పేపర్ లీకేజ్ చేయడం కూడా సులువైపోయింది. ఈవేళ ఈ పోటీ ప్రపంచంలో ఈ విద్యా వ్యవస్థలో ఇలా ఫీజులు దోపిడీ చేసుకుంటూ పోతూ డబ్బే మేం చేసుకుంటూ పోతే బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజలు ఏమైపోతారు? మా కాలే కడుపు మీద ఈడ్సి తన్నుతారా, కబర్దారు కొడుకో నీ పాపం వండింది, ఒరే కబర్దారు కొడుకో నీ పాపం వండింది, కాసుకోర కొడుకో ఈ కోసిగాళ్ళ దెబ్బ, ఈ కోసిగాళ్ళ దెబ్బ, సైరా సై సై బలిరా బలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డబ్బుకు లోకం దాసోహం అనే ఈ రోజుల్లో తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జనమే ధనమై, తన నమ్మిన సిద్ధాంతమే ఆభరణమై, డబ్బు కోసం కాదు సమాజం కోసం జీవితం అని నమ్మిన వ్యక్తి, శక్తే ఆయన. కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోయినా, తన సినిమాలో స్టార్ హీరోయిన్లు హీరోలు లేకపోయినప్పటికీ వాస్తవ కథనాలను ఆధారంగా తీసుకొని సొసైటీకి ఉపయోగపడే విధంగానూ మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి సినిమాలు తీయడం ఆయన సొంతం. ఇప్పటికే ఆయన ఎవరు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఆయనే ఆర్ నారాయణమూర్తి గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన కొత్తగా తీస్తున్నటువంటి సినిమాయే యూనివర్సిటీ పేపర్ లీక్. ఇప్పటి వరకు ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలని సొసైటీకి అందించినటువంటి వ్యక్తి ఈ సినిమా ద్వారా కూడా విద్యా విధానం, అదేవిధంగా ప్రస్తుతం ఉండేటటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్, వీటన్నిటి కోసం చెప్పాలి అనుకుంటున్నారట. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి అనేక విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రోజు మన గెస్ట్ ఆయనే. ఒకసారి ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. శ్రీకాకుళం వచ్చారు, అసలు కారణం ఏంటి? నేను ఒక సినిమా తీసానమ్మా, యూనివర్సిటీ ట్యాగ్ పేపర్ లీక్. ఆ సినిమాని నేను ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నామ్మా. ఆ దశలో భాగంగా నేను కొన్ని యూనివర్సిటీలు కలుస్తున్నాను. నేను అక్కడున్న వైస్ ఛాన్సలర్ గారిని, ప్రొఫెసర్లని, విద్యార్థుల్ని కలుస్తున్నానమ్మా, విద్యార్థి నాయకుల్ని. ఆ దశలో భాగంగా నేను శ్రీకాకుళం వచ్చానమ్మా, అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చానమ్మా, వైస్ ఛాన్సలర్ గారిని కలిసానమ్మా, కొంతమంది విద్యార్థులను కలిసినమ్మా, ప్రొఫెసర్ని కలిసినమ్మా. అదమ్మా సార్, అసలు ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కథాంశం ఏంటి ఈ చిత్రానికి సంబంధించి? అమ్మా, ముఖ్యంగా ఈవేళ మన భారతదేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేతుల్లోకి వెళ్ళిపోతుందమ్మా. అంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ రంగం ప్రైవేట్ రంగాలే, ప్రైవేట్ కళాశాలలే నడుపుతున్నాయమ్మా. అసలు ఎగ్జాక్ట్లీ విద్యారంగం అనేది సేవారంగం అమ్మ. అలాంటి సేవారంగం కాస్త ఇవాళ వ్యాపారంగం అయిపోయింది. దీన్ని కొద్దిమంది, నేను అందరిని చెప్పట్లా, కొద్దిమంది ప్రైవేటీకరణ పేరు చెప్పి, కార్పొరేటీకరణ పేరు చెప్పి అనేక కళాశాలలు పెట్టి, అనేక స్కూల్స్ పెట్టి, అనేక యూనివర్సిటీలు పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే మా కాలేజీలో చదివిన వాళ్ళే నెంబర్ 1 ర్యాంక్ టు నెంబర్ 100, 1000, lakh, crore, లైక్ దిస్. అన్ని ర్యాంకులు మా కాలేజీలో చదివిన వాళ్ళకి వస్తాయి, అన్ని ర్యాంకులు మా యూనివర్సిటీ చదివిన వాళ్ళకి వస్తాయి అని ఒక సార్ట్ ఆఫ్ పోటీతత్వం పెరిగిపోయి మిగతా కాలేజీల కంటే మేమే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం, అలా అనిపించుకోవడం ద్వారా తల్లిదండ్రులు విద్యార్థుల్ని వీళ్ళ కాలేజీల మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు కోసం, వాళ్ళ కాలేజీలో జాయిన్ అవ్వడం కోసం ఒక రకమైనటువంటి ర్యాంకుల గోళ, మీడియా లేలా అనే ప్రక్రియలో భాగంగా చాలా బీభత్సంగా పబ్లిసిటీ చేస్తూ ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థుల మైండ్ సెట్ని వాళ్ళు ఒక రకంగా వాళ్ళ వైపు లాక్కుంటున్నారమ్మా. ఇవాళ చూడండి మీరు, కాలేజీలో మన ప్రశ్నాపత్రాలు, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ వస్తాయమ్మా. రిజల్ట్స్ రాగానే కొన్ని పేపర్లు ఉండి, ఈనాడు నుంచి, ఆంధ్రజ్యోతి నుంచి, సాక్షి నుంచి, ఆల్ మేజర్ పేపర్స్ చూసుకోండి, అందులో యాడ్స్ వస్తాయి మీకు. ఫ్రంట్ పేజ్ యాడ్స్, ఒక రకంగా కాదు ఆ యాడ్స్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అమ్మ యాడ్స్. టీవీలో యాడ్స్ అంటే హౌ మచ్ దే డూయింగ్ బిజినెస్. మంచి ఆశయంతో 10 మందికి, బడుగు బలహీన వర్గాలకి, అనేక మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే నోషన్తో పెట్టిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వ్యాపారమయం చేస్తూ మా కాలేజీ నెంబర్ 1 అనిపించుకోవడం చేస్తూ ఆ రంగ ప్రజల మైండ్ సెట్ని వాళ్ళ వైపు లాక్కుంటూ ఫీజులు దోపిడీ చేస్తున్నారు చూడమ్మా, దాన్ని నేను ఖండిస్తున్నా. ఆ ఫీజులు దోపిడీ చేయడం కోసం, వాళ్ళే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం వాడు ఏం చేస్తున్నారమ్మా, పేపర్ లీక్లను ఒక మాల్ ప్రాక్టీస్కి వాడు దోహదం చేస్తున్నారు. సో ఎవరైతే
పేపర్లు ముద్రిస్తారు, వాళ్ళని పట్టుకుని అక్కడి నుంచి ఆ పేపర్ లీకులు తీసుకుని వాళ్ళ ఇన్స్టిట్యూట్ పంపడం, అక్కడ ఉన్న వాళ్ళు రాసేయడం, కాపీయింగ్, వాళ్ళకి ర్యాంకులు రావడం, ఇంక ఇదే చాలా గొప్పని వాళ్ళు ప్రచారం చేయడం, మళ్ళా ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇది చాలా గొప్ప, ఇక్కడ ర్యాంకులు వస్తే రావడం, మళ్ళీ ఫీజులు దోపిడీ. ఇదేమైతే ఉందో ఎడ్యుకేషన్ ఒకసారి మాఫియాలా తయారైపోయింది. ఇది కరెక్ట్ కాదు. సో కాలేజీ డేస్లోని మీకు పేపర్ లీకులమ్మా, కాలేజీలు అయిపోయి యూనివర్సిటీలు అయిపోయి చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారమ్మా, డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడింది అనుకోమ్మా, అక్కడ కూడా ఏమవుతుందమ్మా, మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని మళ్ళీ అక్కడ ఒక మాఫియా తయారైపోయిందమ్మా. తయారైపోయి అక్కడ కూడా మళ్ళీ ఏం జరుగుతుందమ్మా, అక్కడ పేపర్ లీకులు, ఒకరి ఒకరు రాసేయడాలు, ఒక దారుణమైనటువంటి ఒక కాపీయింగ్, ఒక మాఫియా ఇట్స్ గోయింగ్ అమ్మా. అది కేవలం గత 5-6 ఏళ్ళ బట్టి కాదు, 10 ఏళ్ల ముందు నుంచే ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క కుట్ర సంవత్సరం కాపీయింగ్ కుట్ర జరుగుతున్నాయమ్మా. ఉదాహరణకి భోపాల్ తెలుసు కదా మీకు, అంటే అది మధ్యప్రదేశ్ రాజధాని మా భోపాల్ అంటే. భోపాల్లో 10 ఏళ్ల క్రితం వ్యాపం స్కామ్ జరిగిందమ్మా. అంటే వ్యవసాయక యూనివర్సిటీలో ఒక ఉద్యోగ కుంభకోణాలు జరిగాయమ్మా. ఒకటి రాశాడు లైక్ దిస్. మీరు నమ్ముతారా తల్లి, యూ బిలీవ్ మీ, ఇట్స్ వెరీ బిగ్ స్కాండల్ ఇన్ ఇండియా, వెరీ బిగ్ ఎడ్యుకేషన్ స్కాండల్ ఇన్ ఇండియా. అక్కడ ఇప్పటికి సాక్షుల్ని చాలామంది ప్రజాప్రయోజనార్థం కోర్టులకు వెళ్తే సాక్షులు లేకుండా చేయడం కోసం కనీసం 100 మంది పైగా ఇప్పుడు చాలామంది సాక్షులు చంపేశారమ్మా. స్టిల్ దట్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ వ్యాపం స్కామ్, వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా. అక్కడి నుంచి మీరు చూడండి ఎన్ని గత 2-3 ఏళ్ళ బట్టి మన రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా. రీసెంట్గా చూసుకోండి, నిట్ ఉంది మీకు, ఎంబీబీఎస్లో మీకు ఏదైతే పిహెచ్డీ ఉందో దానికోసం ఈ మధ్యకాలంలో ఏమైందమ్మా, పేపర్ లీకేజ్ జరిగింది. దట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, దట్స్ హ్యాపెండ్ ఇన్ యూపీ అండ్ బీహార్, ఢిల్లీ, రైట్. సో ఈ రకంగా స్కామ్ జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమైపోతుంది, ఎన్నికల టైంలో భారతదేశం మొత్తం రిగ్గింగ్లు చేయడం ఎంత సులువో ఈ పేపర్ లీకేజ్ చేయడం కూడా సులువైపోయింది ఈవేళ. ఆ రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కాలేజీ దేశం నుంచి ఉద్యోగ టైంలో కూడా ఈ రకంగా పేపర్ లీకేజ్ చేస్తూ ఒకరి బదులు ఇంకో చేత రాయించేస్తూ హౌ దే ఆర్ మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్, ల్యాక్స్ అండ్ క్రోర్స్ హౌ దే ఆర్ ఎర్నింగ్. ఎంత ఖర్చు పెడతాను, ఎంత సంపాదిస్తారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందమ్మా, ఇట్స్ బికేమ్ ఏ మాఫియా, ఇట్స్ బికేమ్ ఏ బిజినెస్. పోటీ ప్రపంచం అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో ఈ విద్యా వ్యవస్థలో ఇలా ఫీజులు దోపిడీ చేసుకుంటూ పోతూ డబ్బే మేం చేసుకుంటూ పోతే బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు ఏమైపోతారు. వీటితో పాటు ఈ కాపీ చేసి రాసిన వాడు ఎవరైతే ఉన్నారో, ఇలా రేపొద్దున ఈ కాపీ చేసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా, కాపీ చేసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా, అంధకారం అయిపోతుంది. కాపీయింగ్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఒక మహామేధావి చెప్తాడు, 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లో ఉన్న నాగసాకి హిరోషిమా మీద వేసిన ఆటం బాంబు కంటే ప్రమాదమైంది కాపీయింగు. కాబట్టి కాపీయింగ్ చేయొద్దని చెప్తారు మహామేధావులు. ఎందుకంటే విద్య జ్ఞానజ్యోతి, వెలుగును పంచేది. ఈ విద్యార్థులే కదా, దే ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ నేషన్ అండ్ యూనివర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ ది గ్రేటెస్ట్. మానవ వనరుల శక్తి కదా వాళ్ళది. అలాంటి మానవ వనరుల శక్తిని నిర్వీర్యం చేయొద్దు. ఇలా ఎడ్యుకేషన్ మాఫియా నడవకూడదు. ఈ ప్రైవేట్ ఈ యొక్క కార్పొరేట్ శక్తులు కబంధస్తాల్లో విద్య నలిగిపోకూడదు. అలా కాకుండా ఉండాలంటే, విద్యగా ఉండాలంటే, జ్ఞానజ్యోతి అందరికీ వెలుగును పంచాలంటే విద్యని జాతీయం చేయాలి, అలాగే ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి అని చెప్పేదే నా సినిమా అమ్మ. దట్స్ మై ఫిలిం యూనివర్సిటీ. ఇప్పటికే విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, బ్యాంకింగ్స్ మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని ఉరిదిస్తున్నారు. అందుకే 1986లో డాక్టర్ మురళీధరరావు కమిషన్ ఏమైతే సిఫార్సు చేస్తుందో వాటిని, 1990లో మండల కమిషన్ ఏం సిఫార్సు చేస్తుందో వాటిని గవర్నమెంట్ సెక్టార్లోనే కాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. సార్, మీ చిత్రంలో ఉండే పాటలనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఈ చిత్రంలో పాటలు ఎవరు సమకూర్చారు, ఎవరు రాశారు? అమ్మమ్మ, ఇందులో చాలా మంచి పాటలమ్మా. పాటలు 5 పాటలు ఉన్నాయమ్మా. 5 పాటల్లో కీర్తిశేషులు గద్దర్ ది లెజెండ్, ప్రజాయుద్ధ నౌక, ఆ మహానుభావుడు గొప్ప పాట రాశారమ్మా. ఆయన పాడారు ఆ పాట తల్లి. తర్వాత జలదండి సుధాకర్ గారు, ఆయన రాశారమ్మా చాలా గొప్ప పాట. సారీ సారీ క్యాంపస్,
ఓ మై డియర్ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్ అంటే యూనివర్సిటీ, నా ప్రియమైన యూనివర్సిటీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏమైపోతున్నావు, ఈ ర్యాగింగ్లు ఏంటి, ఈ పేపర్ లీకులు ఏంటి, ఈ పిహెచ్డీలు ఇవ్వడంలో ప్రధానం చేయడంలో ఈ యొక్క కుల వివక్షతలు ఏంటి, ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, వేర్ ఆర్ గోయింగ్ మై డియర్ క్యాంపస్ అంటూ గొప్పటమ్మ జలదిన సుధాకర్ గారు రాశారమ్మ. ఆ తర్వాత అమ్మ వేల్పుల్ నారాయణ గారు రాశారు. మనందరం కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ వద్దు, ప్రైవేట్ విద్య వద్దు, గవర్నమెంట్ స్కూల్స్ కావాలి, గవర్నమెంట్ విద్య కావాలి, ప్రైవేట్ విద్య వద్దే వద్దు, గవర్నమెంట్ విద్య ముద్దే ముద్దు అని ఒక పాట వేల్పుల్ నారాయణ గారు రాశారమ్మ. అలాగే మోటపల్కల రమేష్ గారని ఒక గొప్ప పాటని గొప్ప రాశాడమైన ఆ పాట మీకు హ్యాపీగా వస్తుంది, మళ్ళీ ప్రాతిదికి వస్తమ్మ. అంటే విద్యార్థులు కళాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుకునే పాటమ్మ. అంటే వందనం అభివందనం అమ్మ కళాశాలకు, ఆది గురువు అమ్మకి, అడుగుజాడ నాన్నకి, సకలము బోధించే గురు బ్రహ్మకి వందనం అభివందనం అంటూ గొప్పగా పాడతారమ్మ విద్యార్థులు. ఆ తర్వాత మళ్ళీ అదే పాట అమ్మ ప్రాతిదికి వస్తుంది. ఎప్పుడంటే ఈ కళాశాల చదువు అయిపోయిన తర్వాత, యూనిట్ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారమ్మా. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఈ పేపర్ లీకేజీల వల్ల, ఈ కాపీయింగ్ వల్ల అరువులకి రాపోతాయి, ఉద్యోగాలు రావు. అప్పుడు తల్లిదండ్రులు ఇవాళ మీకు తెలుసు కదమ్మా, పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు నగో నట్రో భూమో పుట్రో. కానీ వాళ్ళు ఏమిస్తున్నారమ్మా, దేర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్. మధ్యతరగతి వాళ్ళైతే చివరికి ఈవేళ గవర్నమెంట్ కళాశాలకు పంపే కంటే కూడా ప్రైవేట్ కళాశాలకు పంపితే మా పిల్లలకి చదువు బాగా వస్తుంది, వెంటనే ఉద్యోగాలు వస్తాయి, ముందు సెటిల్ అవుతారు, హ్యాపీగా ఉంటారు అని సర్వస్వం త్యాగం చేస్తున్నారు మా పేరెంట్స్. నిజంగా పరీక్షలు వస్తుంటే ఆ పరీక్షలు విద్యార్థులు కాదమ్మా, తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష అయిపోయిందమ్మా. సో చివరికి డబ్బులు లేకపోయినా సరే గవర్నమెంట్ కాలేజీ కాకుండా, గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ కాలేజీకి పంపించాలని, అక్కడ ఫీజులు ఎక్కువైనా సరే డబ్బులు లేకపోతే అప్పో చేసావు, కష్టం నష్టం మొత్తం ఏం పడేవు, చివరికి కిడ్నీని కూడా అమ్ముకుంటూ తమ పిల్లలు చదివిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. అలాంటి తండ్రికి కన్నా కొడుకు తన తండ్రి కిడ్నీ అమ్ముకున్న చదివించాడు ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో. నా చెల్లికి పెళ్లి చేయలేకపోయాను, ఇల్లు కట్టలేకపోయాను, మొత్తం సొమ్మంతా నా పైన పెట్టాడు, నా ఎడ్యుకేషన్ మీద పెట్టాడు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. లంచం ఇచ్చిన వాళ్ళకో కాపీ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, అమ్ముకున్న వాళ్ళకి వచ్చేసాయి. నేను ఏమి నమ్మకం చూపిస్తాను తల్లిదండ్రులకి? వాట్ ఈస్ ది ఫేట్, వాట్ ఈస్ మై పొజిషన్? నేను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఇంకా నాకు ఉద్యోగం లేకపోతే ఈ నిరాశ నిస్పృహలతో నా అమ్మా నాన్న నేను ముఖం చూపించుకోలేను. ఐఎమ్ గోయింగ్ టు డై. చివరి చూపు ఆఖరిసారైనా అమ్మా నేను చూడాలని ఉంది, నాన్నా నేను చూడాలని ఉంది అని ఏడుస్తూ ఒక నిరుద్యోగ పాడే పాటమ్మ ఇదే. వందనం అభివందనం అనే పాటే ప్రాతిదిగ్గా వందనం అభివందనం. కన్న తల్లి నీకు వందనం, కన్న తండ్రి నీకు వందనం, నన్ను మన్నించండి, నాకు ఉద్యోగం రాలేదు, చెల్లి పెళ్లి చేయలేకపోయాను, మెప్పులు తీర్చలేకపోయాను, నా చదువు కోసం మీరు పెట్టిన సమస్తం కూడా నేను తీరుస్తాను చెప్పాను, తీర్చలేకపోయాను, ఈ పాడాలని నన్ను ఎక్స్క్యూజ్ చేయనా అంటూ ఏడుస్తూ పాడింది. చాలా గొప్పగా రాశాడు మా మోటపల్కల రమేష్ గారు. ఆయన కోసుకుల రమేష్ గారు నేను బాగా పాడాడమ్మా ఈ పాటమ్మ. ఇలాంటి పాటలు మంచి పాటలమ్మా. ఇంకా ముఖ్యంగా గద్దరన్న పాట ఏంటంటమ్మా, రాజ్యాంగం మీద గొప్పగా రాయడం పాట. రాజ్యాంగం మీద రాస్తూ రిజర్వేషన్స్ అనేవి ఏమైతే ఉన్నాయో ఈవేళ విద్య, వైద్యం, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైల్వేస్ అన్నీ ప్రైవేట్ కన్నా అయిపోతున్నాయమ్మా. ఈ ప్రైవేట్ కన్నా అయిపోతున్న దశలో గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో వస్తాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్ సెక్టర్సే. ఎన్ని ప్రైవేట్ కన్నా అయిపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎక్కడ ఉంటాయి, ఎన్ని పడిపోతున్నాయి, ఎంతమంది నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. ఇవాళ టేక్ ఢిల్లీ రైల్వేస్ తీసుకోండి, రైల్వేస్లో ఇవాళ దగ్గర 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారమ్మా, నిరుద్యోగులు ఉన్నారమ్మా, ఉద్యోగాలు కావాలి వాళ్ళకి. ఇవాళ ఏమైందమ్మా, రైల్వేస్ కూడా చాలా ప్రైవేట్గానే అయిపోవడం వల్ల వాళ్ళు తగ్గవాళ్ళని వాళ్ళు పిలిపించేసేసుకొని ఉద్యోగాలు లేకుండా ఇచ్చేస్తున్నారమ్మా. అక్కడ ఉద్యోగాలు కదా. సో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, పార్లమెంటు సాక్షిగా 2 కోట్ల ఉద్యోగాలని నేను ఇస్తాను అని చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగం పార్లమెంట్ సాక్షిగా. ఏ ఉద్యోగాలు? సో ఈ రకంగా విద్య, వైద్య, విమానయానం అన్ని ప్రైవేట్ కన్నా అయిపోవడం వల్ల బడుగు పలిగిన వర్గాలకి, ముఖ్యంగా ప్రజలకు ఎవరైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అర్హులు ఉన్నారో అలాంటి రిజర్వేషన్ ఉన్న అర్హులందరూ కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. ఇట్స్ ఏ కాన్స్పిరసీ, ఇది కుట్ర. రిజర్వేషన్స్ని ఎత్తేలో భాగం ఇది కుట్ర. ఆ కుట్ర ఉండకూడదు, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని బలంగా చెప్పామమ్మా.
ఆ బలంగా చెప్పిన పాయింట్ గద్దెన పాటలో బ్రహ్మాండంగా చూపించాము. ఇలాంటి మంచి పాటలు ఉన్నాయి తల్లి. ఇదమ్మా. Say no to the private schools to bring the change in the nation's fate. Everybody say yes to the government schools to make the future bright and great. ప్రతిభ యవ్వని బలరా, ప్రతిభ యవ్వని సొత్తుగాదురా, చెమట సుక్కలా నెత్తురు గురుతులు. సైరా సై సై బలరా, బలి బలి మా పబ్లిక్ సెక్టర్ను పాతర వేస్తారా. సార్ ఫైనల్గా అసలు నేటి తరంలో విద్యా విధానం ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఒకటేనమ్మా, ఇప్పుడు రీసెంట్గా మీరు ప్రైవేట్ కళాశాల చూడండి, ఒక అమ్మాయి ఫీజు కట్టలేదని హాస్టల్ రూమ్లో బంధించేశారు అమ్మాయిని, ఫీజు కట్టలేదని. రైట్. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీకు తెలుసు కదా, ఆ స్కీమ్ కింద గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాలకి కొన్నిసార్లు బకాయిలు పడుతుంది. ఆ బకాయిలు పడినప్పుడు సరిగ్గా ప్రైవేట్ యాజమాన్యం ఏం చేస్తుంది, సరిగ్గా ఎగ్జామ్స్ టైం రాబోడికి పాత బకాయిలు ఇప్పుడు బకాయిలు మీరు కట్టండి, గవర్నమెంట్ మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు మేము మీకు ఇస్తాము అని చెప్తూ వేరే మీద ఒత్తిడి చేస్తుందమ్మా. అది కూడా కట్టలేక కదా వాళ్ళు పేదవాళ్ళకి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. సో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే నువ్వు ఎగ్జామ్స్ రాయించాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఇది కానీ అలాగే ప్రైవేట్ కళాశాలలో అమ్మ యూనిఫామ్ నుంచి బూట్లు వేసుకుని మొత్తం కాళ్ళ బూట్లు మొత్తం చూసుకుని కొన్ని కళాశాలలో మామూలు రేట్స్ కాదమ్మా. యేసుక్రీస్తు సిలువ మోస్తున్నట్టు చిన్న పిల్లలకి ఎంతెంత బరువు మోసుకుంటే వెళ్ళడం, ఒత్తిడి, పని ఒత్తిడి, ఎడ్యుకేషన్, చదువు చదువు చదువు, ఆటలు పాటలు ఏమి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ జనరల్ అంటే ఏముండదమ్మా. చదవండి, పాస్ అవ్వండి, ఉద్యోగాలు సంపాదించండి, లైక్ దట్. సో ఇలాగ చేయడం వల్ల ఆ ఒత్తిడి పెరిగిపోయి, మానసిక ఒత్తిడి పెరిగిపోయి విద్యార్థుల మీద అమోఘమైనటువంటి మానసిక హింసకు గురైపోతూ ఈ రకమైన ఒత్తిడితో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారమ్మా. అలా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే, చదువు అనేది అందరికీ అందుబాటులో ఉండాలంటే ఈ ప్రైవేట్ విద్యారంగాన్ని మొత్తం ఎత్తివేసి, కార్పొరేట్ విద్యారంగాన్ని మొత్తం ఎత్తివేసి ప్రభుత్వమే విద్యను జాతీయం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని నేను చెప్పానమ్మా. దిస్ ఇస్ మై ఫిల్మ్ యూనివర్సిటీ అమ్మా. అసలు దీని ఎడ్యుకేషన్ కి ఎన్ని లక్షలు ఖర్చు పెడతామో తెలుసా? రేపు దీనికి ఉద్యోగం వస్తే మనం కోట్లు కోట్లు సంపాదించాలి. ఇదిగో పిల్లలకి ఇచ్చే ఆస్తి నాగో నట్రో భూమో పుట్రో కాదు, చదువు. చదువు ఇవ్వాలంటే ఆస్తిగా ఇస్తున్నావులేవే. రోజు 14 గంటల నుండి 18 గంటల పాటు పిండి రుబ్బినట్లు పాఠాలు రూపమంటున్నావు దాన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. సార్ ఫైనల్గా అంటే సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు జనాలందరూ. మరి ఈ నేపథ్యంలో ఒక విప్లవాత్మకమైన సందేశాన్ని ఇచ్చే సినిమాలకి మనుగడ ఉంది అనుకుంటున్నారా ఈ రోజుల్లో? చాలా మంచి ప్రశ్న వేసేవారమ్మా. పోరు గడేస్తాను తల్లి, చాలా మంచి ప్రశ్న వేశారు. వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశారు అమ్మా. నేను 1984 నుంచి సినిమాలు తీస్తున్నా. నా ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి స్వతంత్రం అమ్మ. సంవత్సరం వాడికి తల్లిది. 86 నవంబర్ 6 రిలీజ్ చేశా. అక్కడి నుంచి నా యొక్క సినిమా ప్రస్థానం కొనసాగుతూ వస్తుందమ్మా. ఈ 40 ఏళ్ళలో మీరు నమ్ముతారా, 25 సంవత్సరాలు నా సినిమాలు బ్రహ్మాండంగా ఆడి. ఈ 40 ఏళ్లలో భారతదేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ సమస్య ఉత్పన్నమయ్యాయో ఆ సమస్యకు స్పందించి మీలాంటి టీవీ వారు షూట్ చేస్తారు, ఓ జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఓ ఎడిటర్ రాస్తాడు, ఆయన ఓ ప్రజా కవి, ప్రజా వాగ్గేయకాడు, పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు. రైట్. అలా ఒక సినిమా సంస్కృతి సైనికుడుగా నేను సినిమా తీస్తూ వస్తున్నా సిన్స్ 40 years. నా అన్నీ ఎప్పుడు ఇలాంటి సమస్యలే 2 రాష్ట్రాల్లో అంటే భారతదేశంలో ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైతే స్పందించి మీకు నేను సినిమా తీస్తున్నాను. రైట్. మరి 25 ఏళ్ళు నా సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడి కదా, సంవత్సరాలు ఆడి, జుబ్లీస్ ఆడి, 100 ఆడి, రికార్డు బద్దలు కొట్టే కదా మరి ప్రొడ్యూసర్గా జనం. కానీ ఇక్కడ తల్లి కమర్షియల్ ఆ యాంగిల్ అలాంటివి ఏమి ఉండవమ్మా. ముందు సినిమా జనానికి కనెక్ట్ అయిందా లేదా. మీరు ఏ రసం చెప్తున్నారు నవరసాల్లో? సినిమా చూసిన తర్వాత బయటకు వస్తే అంటే సినిమాకు మీరు వెళ్ళి ఒక్క 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక నేను సినిమాకు రాలేదు అని సినిమాలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోతే ఆ ఇన్వాల్వ్మెంట్ నుంచి క్లైమాక్స్ వచ్చేసరికి మీరు ఏడుస్తూ వస్తారా, నవ్వుతూ వస్తారా, ఎమోషన్తో వస్తారా, ఆనందంతో వస్తారా, ఈ నవరసాల్లో ఏదో ఒక రసానుభూతి మీరు పొంది బయటకు వస్తే అబ్బా సినిమా ఎంత బాగుందిరా, అదేనే ఫీలింగ్ అని ఎప్పుడైతే అంటామో ఆ సినిమా హిట్ అమ్మా. సో మీరు అనుకునే కమర్షియల్ యాంగిల్ అన్నీ పెడితే చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కదా.
అవును. చాలా మరి ఎందుకు ఫ్లాప్ అయ్యాయి? ఫ్లాప్ అవ్వకూడదుగా. అంటే ఎక్కడో కనెక్ట్ అవ్వాలి జనం, రసానుభూతి వాళ్ళు ఫీల్ కదా. మరి అన్నీ లేని కూడా అసలు గొప్ప గొప్ప సినిమాలు గొప్ప గొప్ప బీభత్సంగా ఆడే కదా. ఇప్పుడు నా సినిమాలో ఉదాహరణ తీసుకోండమ్మా, నేనే కదా దీనికి అర్జున్, నేను కదా సినిమా దీనికి నేనే అర్జున్ ఏం కాదు. నాకంటే ముందు మహానుభావుడు మదర్ రంగారావు తీశారు, ఓ టీ కృష్ణ గారు తీశారు, ఓ పి నరసింహరావు గారు తీశారు, ఓ పరశురు గారు తీశారు, ఈతరం బాబురావు తీశారు, ఓ తవళ సత్యం గారు తీశారు, ఓ ఎన్ శంకర్ తీశాడు, ఉమామహేశ్వరరావు గారు తీశాడు. ఒకలా ఇద్దరు ఎందరో మహానుభావులు ఇలా సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు శేఖర్ కమల్ బ్రహ్మాండంగా తీస్తున్నాడు ఆయన. రైట్. నేనేమంటానమ్మా, ఎలాంటి సినిమా అయినా సరే జనం కనెక్ట్ అయితే చూస్తారు. ఆ రసానుభూతిని మనం తెప్పించగలగాలి, ఇప్పించగలగాలి, చేయగలగాలి, చూపించగలగాలి ఏదో ఫిల్మ్ మేకర్గా. అది నేను సక్సెస్ అయితే చూస్తారు, లేకపోతే సక్సెస్ కాకపోతే జనం కనుక చూడరు. దట్స్ ఆల్. ఇప్పుడు నేను పాడాను అమ్మా వందును అన్న పాట, ఒక నిరుద్యోగి తన బాధను వ్యక్తం చేసుకునే పాట మీకు పాడని వినిపించాను. మీరు ఫీల్ అయ్యారు లేదా? అయ్యాను కదా. చాలా. రేపు నా సినిమా చూడండి, మీరు ఇంకా ఫీల్ అవుతారు. ఫీల్ అయినప్పుడు మీ అమ్మకో, మీ నాన్నకో, మీ అక్క చెల్లెలకో, మీ ఫ్రెండ్స్కో మీరు చెప్తారు, చెప్పరా? చెప్తాం. అరే సినిమా బాగుంది, అరే చాలా బాగా చెప్పాడు, బాగా తీసాడు అన్నారు అనుకోండి. ఆ మౌత్లో స్ప్రెడ్ అయింది అనుకోండి, బాగుంది అనుకోండి, నా సినిమా హిట్టా కాదు చెప్పండి. హిట్టే సార్. దట్స్ ఆల్. దట్స్ వాట్ ఐ వాంట్. కదా రేపు జడ్జిమెంట్ చెప్పాల్సింది నేను కాదు, ప్రేక్షకులు. సో రేపు ఆగస్టు 22 రిలీజ్ అవుతుంది. వాళ్ళ దయా సినిమా బాగుంటే బ్రహ్మాండ సక్సెస్ అవుతుంది. బ్లెస్ మీ అండ్ విష్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సినిమా కూడా హిట్ అవ్వాలి థ్యాంక్స్ అనుకుంటున్నా. అమ్మా. సార్, ఈ నేటి తరం యువతకి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? అమ్మా, నేను సందేశం ఇచ్చేంత గొప్పవాడు కానమ్మా. నేను యువతని ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోతుంది, ప్రపంచీకరణ అయిపోతుంది. ఇలాంటి దశలో ఇండివిజువల్ కెరీరిజం బాగా పెరిగిపోయిందమ్మా. చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, లైక్ దిస్ ఇండివిజువల్ కెరీరిజం బాగా పెరిగిపోతుందమ్మా. కానీ ఇవాళ ఏమైందమ్మా, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ నిరుద్యోగ సమస్యలు వచ్చేస్తున్నాయి. అక్కడ నిషేధిస్తున్నారమ్మా. ఇంతకుముందు అమెరికా వెళ్ళాలంటే చాలా ఈజీ. ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా విధానాలు ఆయన మార్చేస్తున్నాడు. ఇప్పుడు అంత ఈజీగా అక్కడ ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుంది. అక్కడున్న చాలామంది నిరుద్యోగులు అక్కడ ఫైట్ చేస్తున్నారు. సో ఆ విదేశాల నుంచి వాళ్ళు కూడా అక్కడ ఇప్పుడు ఉద్యోగాలు కష్టతరమైపోతున్నాయి. సో ఆల్ ఆఫ్ ది వరల్డ్ దట్ నిరుద్యోగ సమస్య ఇస్ దేర్. ది సేమ్ టైం ఆల్ ఆఫ్ ది వరల్డ్ మానవ వనరుల శక్తి చాలా అవసరం. అనేక కంపెనీలు పెరుగుతున్నాయి కాబట్టి. సో ఓ రకంగా ఉద్యోగాలు అవకాశాలు దొరుకుతున్నాయి. సేమ్ టైం ఆయా దేశాల్లో ఎందుకని నిరుద్యోగం పెరిగిపోతుంది. ఎందుకని కారణం, ఆయా దేశాల్లో ఉన్న బడా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి విదేశాల నుంచి వచ్చే, ముఖ్యంగా ఏషియన్ కంట్రీ నుంచి, ముఖ్యంగా మన ఇండియా అండ్ చైనా, ఈ దేశాల నుంచి వచ్చే నిరుద్యోగ యువత ఏమవుతుందో తక్కువ శాలరీస్కి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ కదా, దేర్ మోటో ఇస్ బిజినెస్, రైట్. తక్కువ శాలరీస్ పనిచేయడం వల్ల తక్కువ శాలరీస్కి అమోఘమైన ఇంటలెక్చువల్స్, అమోఘమైన మానవ శక్తి, అమోఘమైన మెధ సంపన్నులు రావడం వల్ల ఏమవుతుంది, అక్కడున్న దేశస్తులకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకి ఇవ్వట్లేదు, వీళ్ళకి ఇస్తున్నారు. ఇవ్వబోదు. ఎక్కడ ఏమవుతుంది, అక్కడ నిరుద్యోగులు ఏమవుతున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతుంది, రివోల్ట్ అవుతుంది కదా. మాకు ఉద్యోగం అక్కడ వాళ్ళకి ఇవ్వడం ఏంటి, మాకు ఇచ్చే శాలరీస్ మీరు ఎందుకు ఎవరు అని ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసి చాలామంది విదేశస్తులు అక్కడ ఉన్న స్వదేశీయులు చంపేస్తున్నారు కదా. అలా కాకుండా ఉండాలంటే ముందు నిరుద్యోగ యువత ముఖ్యంగా ఉద్యోగాలు సంపాదించిన నేను యువతకి ఇచ్చే సందేశం కాదు, విజ్ఞప్తి ఏంటంటే, ముందు విదేశాలు వెళ్లే ముందు ఈ దేశాలు ఏవైతే ప్రపంచం ఐక్యరాజ్య సమితి రాయబారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వేళకి సేఫ్ గార్డ్గా ఉండేటట్టుగా వాళ్ళందరూ కాన్స్టిట్యూషన్గా ఫార్మ్ అయ్యి, ఇంకా అర్థమైందా, మాకు రక్షణ కావాలి, మేము పని చేస్తున్నాం, మా మానవ శక్తిని మీకు వినియోగిస్తున్నాం, మా శాలరీస్ మాకు ఇవ్వండి, సేమ్ టైం మాకు రక్షణ కావాలి, మళ్ళీ మా దేశం వెళ్ళాలి, మా అమ్మ మనం చూసుకోవాలి, మా అమ్మను చూసుకోవాలి అనే ఇది. దానికోసం వాళ్ళందరూ కలిసి ఒక మెమోరాండం సమర్పిస్తే బాగుంటుంది. నిరుద్యోగ యువతని ముఖ్యంగా మన యువతని నేను విజ్ఞప్తి చేస్తానమ్మా. ఆ దశ గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలంటే వాళ్ళు న్యాయం చేయాలి, వాళ్ళకు వదిలేయకుండా. మీకు అర్థమైందమ్మా. అలాగే సేమ్ టైం మీ ఇంకో పెద్ద పాయింట్ ఏంటమ్మా, సందేశం కాదమ్మా, వాళ్ళ కెరీర్లో వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా, అన్నిటిని మించి వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే, మహాభారతంలో వ్యాసమహానుభావుడు మహాభారతం చెప్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు రాస్తూ ఉంటాడు. ఆ రాస్తూ ఉంటున్నప్పుడు విఘ్నేశ్వరుడు వ్యాసమహానుభావుడు ఒక మాట అంటాడు, వ్యాసమహానుభావ మీ మహాభారత సారాంశాన్ని మొత్తాన్ని ఒక్క 2-3 లైన్లు చెప్పండి అంటాడు విఘ్నేశ్వరుడు. అప్పుడు వ్యాసమహానుభావుడు ఏం చెప్తాడు తెలుసమ్మా, పరులకు మీరు ఉపయోగపడండి, అది మీకు పుణ్యం. పరులకు మీరు హాని చేస్తే అది పాపం. పరులకు మీరు ఉపయోగపడండి, అది పుణ్యం,
పరులకు మీరు హాని చేస్తే అది పాపం. పాపం చేయొద్దు, పుణ్యం చేయండి. అంటే ఏంటి? చేతనైతే మనం ఇతరులకు ఉపయోగపడాలి, అంతేగాని ఇతరుల జీవితంతో ఆడుకోవద్దు. లివ్ అండ్ లెట్ లివ్, జియోవర్ జీనోదు, ఇతరుల జీవితంతో ఆడుకోవద్దు. చేతనైతే హెల్ప్ చేయండి, లేకపోతే అనుకోండి మీ పని మీరు చూసుకోండి. వారు టు దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ ఆల్మైటీ. ప్రకృతి ఉంది మనందరికీ హెల్ప్ చేయడానికి, ఎవరు బతుకోవాలి బతుకుతాం. కాబట్టి పరుల విషయంలో మనందరం కూడా కలిసి ఆనందంగా బతకాలి, కష్టకాన్ని పంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఉండాలంటే వాళ్ళ మేలు మనం కోరాలి, వాళ్ళు మన మేలు కోరాలి. జియోవర్ జీనుదు, ఇదమ్మా, ఇదే నేను కోరుకునేది యువతని.